ఫ్రెండ్స్, మీరు మీ లవర్తో కావచ్చు, లేకపోతే మీ పార్ట్నర్తో కావచ్చు, లేదా ఇంకెవరితో అన్నా సరే సీక్రెట్గా కన్వర్జేషన్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే నేను మీ ముందుకి ఒక మంచి యాప్తో వచ్చేసానమాట. ఇందుట్లో మీరు మీ మొబైల్ నెంబర్ కానీ, మీ జీమెయిల్ అడ్రస్ కానీ, లేదనుకుంటే ఇతర ఏ సోషల్ నెట్వర్క్ హ్యాండిల్స్ కూడా ఇవ్వాల్సిన పని ఏమి ఉండదు. జస్ట్ మీరు దీని అయితే ఇన్స్టాల్ చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ కానీ లేకపోతే యాప్ లింక్ ఉంటుంది. సో ఆ లింక్స్ అనేటువంటి మీ యొక్క పార్ట్నర్కి అయితే మీరు ఫార్వర్డ్ చేశారంటే సో వాళ్ళైతే యాక్సెస్ చేసుకుంటారన్నమాట. అక్కడ నుండి వాళ్ళు మీరు కలిపి ఈ యాప్లో కంప్లీట్ ఫ్రీగా అన్లిమిటెడ్ టైంతో మీరు చాటింగ్ అనేటువంటి చేసుకోవచ్చు అన్నమాట. ఈ యాప్ మనకి ఎలా ఉంటుందంటే వాట్సాప్లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్నీ కూడా ఈ యొక్క యాప్లో ఉన్నాయన్నమాట. చాలా మంచి యాప్ నేను మీ ముందు తీసుకొచ్చాను కాబట్టి వెంటనే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే మీరు లైక్ చేయడం మర్చిపోకండి గైస్. సో వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో నా పేరు సాయి రెడ్డి, మీరు చూస్తున్నారు టిక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మీరైతే ప్లేస్టోర్ ఓపెన్ చేసుకోండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసుకున్నాక సెషన్ అనేది టైప్ చేయండి. టైప్ చేయగానే సెషన్ ప్రైవేట్ మెసేంజర్ అని చెప్పి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ అయితే చేయండి. సో ఓపెన్ చేయగానే మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో కింద మనకి 2 ఆప్షన్స్ అయితే హైలైట్ అవుతున్నాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేటప్పటికి క్రియేట్ సెషన్ ఐడి, సో సెకండ్ వచ్చేటప్పటికి కంటిన్యూ యువర్ సెషన్ అనమాట. సో ముందుగా మనకి ఇందులో ఎటువంటి సెషన్ లేదు కాబట్టి ముందు మనం సెషన్ అనేటువంటి క్రియేట్ చేసుకోవాలి. దీనికోసం మీరు క్రియేట్ సెషన్ ఐడి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు హలో టు యువర్ సెషన్ ఐడి అనేది వచ్చింది. ఇది మన సెషన్ ఐడి అన్నమాట. సో దీన్ని కాపీ చేసుకొని కంటిన్యూ బటన్ అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే పిక్ యువర్ డిస్ప్లే నేమ్ అంటుంది. సో ఇక్కడ మీ డిస్ప్లే నేమ్ అనేటువంటి మీరు అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి గైస్. సో ఓకే, నా డిస్ప్లే నేమ్ అయితే ఎంటర్ చేసుకొని కంటిన్యూ బటన్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో చేయగానే ఇక్కడ మనకు 2 మోడ్స్ అనేటువంటివి ఉన్నాయి. ఫస్ట్ వచ్చేటప్పుడు ఫాస్ట్ మోడ్, సెకండ్ వచ్చేటప్పుడు స్లో మోడ్ అనమాట. సో మ్యాక్సిమం ఫాస్ట్ మోడే పెట్టుకోండి, ఎందుకంటే మనకు వచ్చేటువంటి నోటిఫికేషన్స్ కావచ్చు, మెసేజెస్ కావచ్చు, అవన్నీ మనకు ఫాస్ట్గా వస్తూ ఉంటాయి అన్నమాట. సో కంటిన్యూ బటన్ అయితే క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేయగానే మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వచ్చింది కదా. ఇక్కడ మనకు చిన్న పని చేయాలన్నమాట. అదేంటంటే పైన కంటిన్యూ బటన్ ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ మనకి మీట్ యువర్ రికవరీ ఫేస్ అని ఉంది. సో ఇక్కడ మీరు కాపీ బటన్ అయితే క్లిక్ చేసేయండి. సో సరిపోతుంది. బ్యాక్ వచ్చేయగానే మనకి కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట ఈ యొక్క ప్రాసెస్ అనేటువంటిది. సో మనం ఎవరితోనా సరే ఒక పర్సన్తో చాటింగ్ అనేటువంటి చేసుకోవాలి. సో ఏ విధంగా చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అనేటువంటి అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే ప్లస్ సింబల్, దీని ద్వారా వెళ్తే మనకి కన్వర్జేషన్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ స్టార్ట్ సెషన్ ఉంది కదా, దీనిలో క్లిక్ చేసినా సరే మనకి ఈ విధంగా అయితే ట్యాబ్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క ట్యాబ్లో మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి న్యూ మెసేజెస్, సెకండ్ వచ్చేటప్పుడు క్రియేట్ గ్రూప్, సో జాయిన్ కమ్యూనిటీ. ఈ 3 ఆప్షన్స్ అయితే దీంట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. మనం పర్సనల్గా చాట్ చేసుకోవాలి కాబట్టి ఆ న్యూ మెసేజ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సెషన్ ఐడి అయితే అడుగుతుందన్నమాట. ఈ సెషన్ ఐడి ఎక్కడిది అంటే కింద కనిపిస్తుంది కదా మనకి ఆల్ఫాబెట్స్, ఇవి మన సెషన్ ఐడి అన్నమాట. దీన్ని మనం జస్ట్ కాపీ చేసుకుంటే సరిపోతుంది. లేదనుకోండి మన పక్కన క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఆ క్యూఆర్ కోడ్ ఏంటంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్, ఇది మన స్క్రీన్ షాట్ తీసి వాళ్ళు పంపించామంటే త్రూ వాట్సాప్ కావచ్చు లేదా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఎక్కడ మనం వాళ్ళు పంపించామంటే వాళ్ళైతే యాక్సెస్ అనేటువంటి చేసుకుంటారు అనమాట. సో కాపీ చేసి సో నా సెకండ్ డివైస్కి అయితే పంపుకుంటున్నాను. బ్యాక్ అయితే వచ్చింది దీంట్లోని. సో మనకి ఇక్కడ చూడండి మెసేజ్ రిక్వెస్ట్ అనేటువంటిది వచ్చిందన్నమాట. సో దీని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి నా నేమ్ అయితే రావడం జరిగింది, సత్య అని చెప్పి. దీని అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ యాక్సెప్ట్ ఆర్ డిక్లైన్ అనేటువంటి మెసేజ్ వచ్చింది. మనకు తెలిసిన పర్సన్ కాబట్టి మనం ఏం చేస్తామంటే యాక్సెప్ట్ చేసుకుంటాం అన్నమాట. సో యాక్సెప్ట్ చేసి మనం ఇక్కడ నుండి హలో, సో మన ఇక్కడ నుండి మనం చాటింగ్ అనేటువంటి చేసుకుంటా ఉంటాం అన్నమాట. ఓకేనా గైస్. సో ఇక్కడ మనకి ఇందులో ఏం ఆప్షన్స్ ఉన్నాయంటే ప్లస్ సింబల్ క్లిక్ చేశారంటే మన వాట్సాప్లో ఏవైతే ఉన్నాయి ఫీచర్స్, ఆ ఫీచర్స్ అన్నీ కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి. అలాగే మనం దీంట్లో మన వాయిస్ మెసేజ్ కూడా పంపించుకోవచ్చు మరి. దీనికోసం మీరు దీనైతే గట్టిగా ట్యాప్ చేసి పట్టుకోండి. సో ఇక్కడ మనం వాయిస్ మెసేజ్ కూడా పంపించుకోవచ్చు. సో వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చి మనం దీంట్లో వీడియో కాల్స్, ఆడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు ఈ ఫోన్ బటన్ ద్వారా. నెక్స్ట్ వచ్చేప్పుడు ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేశారంటే మన వాట్సాప్లో ఉన్నటువంటి ప్రతి సెట్టింగ్ కూడా ఇక్కడైతే అవైలబుల్గా అయితే ఉంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి గైస్. ఇక్కడ మనం బ్లాక్ కూడా చేసుకోవచ్చు అన్నమాట అవసరం లేకపోతే. సో ఇది. సో నెక్స్ట్ వచ్చేప్పుడు నేను మీకు చెప్పాను కదా వాట్సాప్లో ఉన్నటువంటి చాలా ఫీచర్స్ అనేటువంటివి ఉన్నాయని చెప్పి. సో అవి ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలంటే మీ ప్రొఫైల్లోకి అయితే వచ్చేయండి. మీ ప్రొఫైల్లోకి వచ్చాక ఇక్కడ మీకు పాత్ ఉంది కదా, చాలా ఇంపార్టెంట్. సో ఇందులోకి వచ్చాక చూడండి మనం పంపించేటువంటి మెసేజెస్ ఏ విధంగా వెళ్తున్నాయి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుందన్నమాట. అంటే మన యొక్క మెసేజెస్ అనేటువంటి ఎంతవరకు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉన్నాయనేది దీన్ని బట్టి మనకు అయితే అర్థమవుతుంది గైస్. సో బ్యాక్ అయితే వచ్చేయండి. నెక్స్ట్ మనకి ప్రైవసీ అనేటువంటి ఒక సెట్టింగ్ అయితే ఉంది. సో దీంట్లోకి వచ్చారంటే మీరు ఇక్కడ లాగ్ సెషన్ అనేటువంటిది ఉందన్నమాట. ఈ లాగ్ సెషన్ అంటే ఏంటి,
మన యొక్క మెసేజెస్ కావచ్చు, యాప్ కావచ్చు, ఎవరు కూడా యాక్సెస్ చేసుకోకుండా మనం పెట్టుకుంటాం కదా వాట్సాప్లో. సో అదేవిధంగా దీంట్లో కూడా చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేటప్పుడు స్క్రీన్ సెక్యూరిటీ, అంటే స్క్రీన్ షాట్స్ కావచ్చు, స్క్రీన్ రికార్డింగ్స్ కావచ్చు, ఏమీ కూడా మనం చేయడానికి అవకాశం లేకుండా దీన్ని ఎనేబుల్ ఆర్ డిసేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి కమ్యూనిటీ మెసేజ్ రిక్వెస్ట్ అనేటువంటి ఎనేబుల్ ఆర్ డిసేబుల్ చేసుకోవచ్చు. అలాగే రీడింగ్ రిసిప్ట్స్ కావాలంటే ఎనేబుల్ ఆర్ డిసేబుల్ చేసుకోవచ్చు. అలాగే టైపింగ్ ఇండికేటర్, మనం టైప్ చేసిన పైన టైపింగ్ వస్తుంది కదా, అది కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే డిసేబుల్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా సో మెనీ ఫీచర్స్ అనేటువంటి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసారంటే వాయిస్ అండ్ వీడియో కాలింగ్ ఫీచర్ కూడా ఇక్కడ డిసేబుల్ ఉంది, దీన్ని మీరు కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇన్కాగ్నేటివ్ కీబోర్డ్ ఉంది, అంటే మన పర్సనల్ మెసేజెస్ ఉంటాయి కదా, అవి కూడా మన కీబోర్డ్లో స్టోర్ అవ్వకుండా అయితే ఉంటాయి అన్నమాట. ఇది ప్రైవసీకి సంబంధించి అయితే. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి నోటిఫికేషన్. సో నోటిఫికేషన్లో చూసారంటే మీకు మ్యాక్సిమం తెలిసిందే, దీని గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. సో బ్యాక్ అయితే వచ్చేస్తున్నాం. నెక్స్ట్ మీకు కన్వర్జేషన్. సో కన్వర్జేషన్ మనకి ఎంత టైమింగ్ కన్వర్జేషన్ కావాలనేది చూసుకోవచ్చు. సో ఎంటర్ బటన్ టైప్ చేయగానే మన అవతల పర్సన్కి మెసేజ్ వెళ్ళిపోతుంది. అలాగే మనకి ఆటో వాయిస్ మెసేజెస్, ఈ ఫీచర్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఉండడం జరిగింది. సో బ్యాక్ అయితే వచ్చేయండి. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి అపీరియన్స్. సో అపీరియన్స్ ఏంటంటే ఇక్కడ నుండి మనకి థీమ్ అనేటువంటి సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్. నెక్స్ట్ వచ్చి మనకి కలర్స్ అనేటువంటి ఇక్కడ నుండి సెట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీకు సిస్టమ్తో మ్యాచ్ చేసుకోవాలంటే ఈ కీని ఎనేబుల్ చేసుకున్నారంటే సిస్టమ్తో మ్యాచ్ అయితే అయిపోతుంది అనమాట. సో బ్యాక్ అయితే వచ్చేయండి. సో నెక్స్ట్ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకోవచ్చు, అలాగే రికవరీ ఫేస్ చేసుకోవచ్చు. ఇందాక మనం అక్కడ రికవరీ చేసాం కదా, ఆ రికవరీ ఫేస్ అనేది ఇక్కడ నుండి చేసుకోవచ్చు. మనకి ఇదేం అవసరం లేదు అనుకుంటే జస్ట్ మీరు క్లియర్ డేటా క్లిక్ చేసి మీరు ఇక్కడ క్లియర్ క్లిక్ చేశారంటే కంప్లీట్గా మన మెసేజ్ అనేది క్లియర్ అయిపోయి ఫస్ట్లో ఏ విధంగా అయితే ఉందో మనకి, అంటే లాగిన్ అవ్వకముందు ఆ విధంగా అయితే వచ్చేస్తుంది. మెసేజెస్ అన్నీ కూడా మన సెకండ్ డివైజ్లో కూడా డిలీట్ అయితే అయిపోవడం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్గా ఈ యొక్క యాప్ గురించి కంప్లీట్ రివ్యూ అయితే. సో ఓకే, నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే చూద్దాం గైస్. సో మనకి ప్రోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇది కంప్లీట్గా యాడ్ ఫ్రీతో వస్తుంది, మనకి యాడ్స్ ఏమీ కూడా లేవు. అలాగే మనకి లిమిట్ అనేటువంటిది ఏమీ లేదు, అన్లిమిటెడ్గా చాటింగ్ అనేటువంటి చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి మన యొక్క ఫోన్ నెంబర్స్ కానీ మన జీమెయిల్ ఐడీస్ కానీ ఏమీ ఇవ్వట్లేదు కాబట్టి కంప్లీట్ ప్రైవసీగా ఉంటుంది. అంటే అవతల పర్సన్ ఎవరు చాట్ చేస్తున్నారో ఏంటి అనేటువంటిది వేరే వాళ్ళు ఎవరు చూసినా సరే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి తెలియదు అనమాట, అంత ప్రైవసీగా అయితే ఉంటుంది. సో ఓకే, నెక్స్ట్ వచ్చేప్పటికి మన యొక్క డేటా అయినా మిస్యూజ్ అవుతుందంటే మిస్యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ ఏమీ కూడా లేదు, అంతా కూడా మనకి యునైటెడ్ స్టేట్స్లో అయితే రికార్డ్ అయితే జరుగుతుంది. కంప్లీట్గా ఐపీ లాకింగ్ అనేటువంటి టెక్నాలజీ దీంట్లో యూజ్ చేయడం జరిగింది అనమాట. ఇది దీంట్లో ఉన్నటువంటి ప్రోస్. అలాగే మేజర్ ప్రో వచ్చినప్పుడు ఏంటంటే మెసేజ్ కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి అన్నమాట, చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి, చాలా ఫాస్ట్గా వస్తుంది. వీడియో కాల్స్లో కావచ్చు, ఆడియో కాల్స్లో కావచ్చు, ఎక్కడా కూడా మనకి క్లారిటీ మిస్ అవ్వడం కానీ ఏమీ లేదు అనమాట, చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇది ప్రోస్ గురించి. కాన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే నాకు అసలు ఏ కాన్ కూడా దీంట్లో కనిపించలేదు అనమాట, అంత సెక్యూర్గా అయితే ఉంది, ఇది అంత పర్ఫెక్ట్గా అయితే ఉంది అనమాట. ఇది కంప్లీట్గా ఈ సెషన్ యాప్ గురించి రివ్యూ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఎంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల యాప్ రివ్యూస్, అలాగే అన్బాక్సింగ్స్, హౌ టు ఇంప్రెస్ గర్ల్స్ అన్న వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్ ద్వారా పొందుతారు అనమాట. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. దిస్ యువర్ సైరట్ సైనింగ్ ఆఫ్.